కోటి ఆశలతో అమెరికాలో అడుగుపెట్టాలనుకునే భారతీయులకు అగ్రరాజ్య ఆంక్షలు ఆవిరి చేస్తున్నాయి. ఏ నిమిషం ఎలాంటి ఆంక్షలను ప్రకటిస్తారో తెలియక ఆందోళనకి గురవుతున్నారు. తాజాగా యుఎస్ వీసాలకు దరఖాస్తు చేసుకునే వారిని ఉద్దేశిస్తూ భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం జారీ చేసిన తాజా హెచ్చరికలు మరింత అయోమయానికి గురిచేస్తున్నాయి. చోరీలు, దోపిడీలు వంటి నేరాలకు పాల్పడేవారు అమెరికాలో అడుగుపెట్టే అవకాశం లేకుండా శాశ్వత నిషేధానికి గురవుతారని అగ్రరాజ్యం వార్నింగ్ ఇచ్చింది. అమెరికాలో ఓ భారత టూరిస్ట్ దుకాణంలో దొంగతనం చేస్తూ దొరికిపోయిన నేపథ్యంలో ఎంబసీ ఈ ప్రకటన చేసింది. అమెరికాలో దాడులు, చోరీలు, దోపిడీలు వంటి నేరాలకు పాల్పడితే చట్టపరమైన ఇబ్బందులే కాకుండా దానివల్ల వీసా రద్దయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. అంతేకాకుండా భవిష్యత్తులో అగ్రరాజ్య వీసాలకు దరఖాస్తు చేసుకునే అర్హతను కోల్పోతారని హెచ్చరించింది. శాంతి భద్రతలకు అమెరికా అత్యంత విలువనిస్తుందని, విదేశీయులు కూడా అమెరికా చట్టాలను తప్పనిసరిగా పాటించాలని ఆశిస్తుంది అని యుఎస్ ఎంబసీ విడుదల చేసిన పోస్ట్లో పేర్కొంది. ఇక భారత్కు చెందిన ఓ పర్యాటకురాలు స్టోర్లో చోరీ చేస్తూ దొరికిపోయింది. స్థానికంగా ఉన్న టార్గెట్ రిటైల్ స్టోర్కు వెళ్లిన ఆమె దాదాపు 7 గంటల పాటు అక్కడే తిరుగుతూ కనిపించింది. అనుమానం వచ్చిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చేలోపు ఆమె వెనుక వైపున్న గేటు నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించింది. కానీ పోలీసులు అప్పటికే అక్కడికి చేరుకొని ఆమెని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇక ఈ పర్యాటకురాలపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మొత్తం మీద దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అనే చందంగా అమెరికాలో నివసించే విదేశీయుల పరిస్థితి మారింది.